మిత్రులు అడుగుతున్నారు, శృంగారం చేసినప్పుడు శబ్దం వస్తూ ఉంటుంది, తర్వాత కొంతమంది పొత్తి కడుపులో నొప్పి కూడా వస్తుంది, ఎందుకు? శబ్దం రావడానికి కారణం ఏంటంటే ఎయిర్ పుష్ అవ్వడం వల్ల పినిసు ఒక రకమైనటువంటి ఎయిర్ పంపింగ్ మెకానిజం లాగా లోపలికి వెళ్ళినప్పుడు కొంత గాలిని తీసుకెళ్ళి వదులుతుంటుంది, ఆ గాలి మళ్ళీ బయటకు వచ్చేస్తుంటుంది, కనుక అప్పుడు ఈ ఎయిర్ మూమెంట్ వల్ల శబ్దాలు వస్తుంటాయి. రెండోది, యూజువల్గా సాఫ్ట్ స్ట్రక్చర్సే ఉంటాయి పెనిస్ కానీ వెజైనా కానీ, కనుక ఒక సాఫ్ట్ స్ట్రక్చర్ ఇంకో సాఫ్ట్ స్ట్రక్చర్ను టచ్ అయినప్పుడు పెద్దగా శబ్దం రాదు. ఇప్పుడు శబ్దం వచ్చింది, ఎందుకంటే దీని కింద ఉన్నటువంటి ఎముకలు, ఇది హార్డ్ స్ట్రక్చరు, ఇది సాఫ్ట్ స్ట్రక్చర్ అయినా వచ్చింది. కానీ ఇవే రెండు స్పాంజులు తగిలినాయి అనుకోండి, శబ్దం తక్కువ ఉంటుంది. ఈ పెనిస్ చాలా హార్డ్గా ఉండి వెజైనాల్లోకి పోతూ పోతూ పక్కన ఉన్నటువంటి ఎముకలకు తగిలి పినైల్ ఫ్రాక్చర్ అనే ఒక కండిషన్ వస్తుంది. అప్పుడు కూడా టప్ అనే ఒక శబ్దం వస్తుంది, బాగా నొప్పి వస్తుంది పెనిస్లో. తర్వాత వాళ్ళు శృంగారంలో పాల్గొనలేరు. వెంటనే వాళ్ళు కనుక డాక్టర్ను సంప్రదించాలి. సో యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం బెటరు. యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు దాన్ని బ్లడ్ క్లాట్ ఏమైనా ఉంటే దాన్ని తీసేయడము, అవసరం అనుకుంటే ఇంప్లాంట్ పెట్టడము, ఏదో ఒకటి చేస్తారు. సో ఎనీ ట్రామా టు ది పెనిస్ వితిన్ 4 to 6 hours అయితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది కాకుండా నొప్పి ఎందుకు వస్తుంది అని అడుగుతున్నారు. ఒకటేమో శృంగారంలో పాల్గొనేటప్పుడు చాలామంది ఒక రకమైనటువంటి సైకలాజికల్ స్టేటస్లోకి వెళ్ళి శరీరంలో ఉన్న కండలు అన్నిటిని కూడా ఇలా బిగబట్టుకుంటారు. అమ్మాయిలు కూడా తమ పొత్తి కడుపును బిగబట్టుకున్నప్పుడు నొప్పి రావచ్చు, లేదా మగవాళ్ళ బాల్స్ ఆ అమ్మాయికి ఉన్నటువంటి బోన్స్కు తగిలినప్పుడు అబ్బాయికి నొప్పి రావచ్చు, లేదా అబ్బాయి కనుక కొంచెం పొడవు ఎక్కువ ఉన్నటువంటి పెనిస్ ఉంటే అమ్మాయికి పొట్ట లోపల ఓవరీస్ అని ఉంటాయి. మగవాళ్ళ బాల్స్ ఎలా అయితే బయట ఉంటాయో సిమిలర్ బాల్స్ కొన్ని అమ్మాయి లోపల ఉంటాయి. సో వాటిని ఓవరీస్ అంటారు. ఇప్పుడు మగవాళ్ళకు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎప్పుడైనా బాల్ తగిలితే వాడికి షాక్లో వెళ్ళి గ్రౌండ్ మీదనే పడిపోతాడు. అలాగే అమ్మాయి శృంగారంలో పాల్గొన్నప్పుడు చాలా పొడవు ఉన్నటువంటి పెనిస్ కనుక లోపల తగిలితే ఆ ఓవరీస్ తగిలి వాళ్ళకు నొప్పి వస్తుంటుంది. ఒక్కొక్కసారి లోపల ఉన్నటువంటి ఇంటెస్టైన్ కూడా కదులుతూ ఉంటుంది, దానివల్ల కూడా కొంచెం నొప్పి రావచ్చు. బట్ ఎక్కువ శాతం నొప్పి ఇంటెస్టైన్స్ కదలడం వల్ల రాదు, ఓవరీస్కు తగిలినప్పుడు మాత్రమే వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అదంతా కూడా ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ తోటి ఉంటుంది, కనుక యూజువల్గా అంత పెద్దగా పెయిన్ రాదు. పెయిన్ వచ్చింది అంటే 2 కారణాలు. ఒకటేమో డిస్ప్రపోర్షనేట్ పెనిస్ అండ్ వెజైనా ఉండొచ్చు. రెండో కారణం ఏమిటి అంటే అక్కడ అబ్బాయికి అయితేనేమో ట్రామా కావచ్చు, అమ్మాయికి అయితేనేమో యాంగ్జైటీ వల్ల మజిల్స్ కాంట్రాక్ట్ చేయడం వల్ల నొప్పి రావచ్చు.